బరువు పెరగటం చాలా తేలిక కానీ బరువు తగ్గటం అంటే మాటలు కాదు. సర్జరీల సంగతి పక్కన పెడితే ఎంతో చెమటోడ్చితే ఏడాదిలో 10 కిలోలు తగ్గితే నిజంగా అద్భుతం అన్నట్లు చూస్తారు. కానీ ఏడాది అయినా గడవకుండా ఏకంగా 42 కేజీలు తగ్గటం సాధ్యమేనా అంటే ప్రూవ్ చేసి చూపించాడు అజిత్. కాలీవుడ్ స్టార్ హీరోగా కెరియర్ సాగిస్తున్న అజిత్ అంతే ఫ్యాన్స్కి పిచ్చి అభిమానం. నటుడుగా మాత్రమే కాదు, సేవా కార్యక్రమాల్లోని తనకి తానే సాటి. హడావిడికి దూరంగా ఉంటూ తన జీవితాన్ని తాను కొనసాగిస్తారు. కేవలం అప్పులు తీర్చేందుకే ఇండస్ట్రీలోకి వచ్చానని, త్వరలోనే నటనకి గుడ్ బై చెప్పేస్తానని ఆ మధ్య అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. ఆరోగ్యంగా ఉండటం, మన కోసం మనం సమయం కేటాయించుకోవడం చాలా ముఖ్యమన్న అజిత్ అందుకే నటన నుంచి విరామం తీసుకుంటున్నా అన్నాడు. ఓవైపు నటిస్తూనే మరొక వైపు రేసింగ్లో సత్తా చాటే అజిత్ తన అభిరుచి కోసం సినిమాలకి బ్రేక్ ఇస్తూ కోట్ల రూపాయలు వదిలేసుకుంటూనే ముందుకు సాగుతున్నాడు. తనకిష్టమైన రేసింగ్ తన జీవితాన్ని మలుపు తిప్పిందని చెబుతాడు అజిత్. ఆట కోసమే క్రమశిక్షణ అలవర్చుకున్నానని, ఫిట్గా ఉంటేనే రేసింగ్లో దూసుకెళ్లగలమని ఫిక్స్ అయ్యారు. అందుకే హై స్పీడ్ రేసింగ్లో నెగ్గాలంటే తన జీవనశైలి మార్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగా సిగరెట్ కాల్చడం మానేశాడు, ఆల్కహాల్కి బాయ్ బాయ్ చెప్పేశాడు. మాంసాహారం మానేసి కేవలం శాకాహారాన్ని తీసుకోవటం ప్రారంభించాడు. సమయానికి నిద్రపోవటం, రోజు సైక్లింగ్ చేయటం, ఈత కొట్టే సమయం పెంచడం చేశాడు. ఈ అలవాట్లన్నీ భారీగా బరువు తగ్గేందుకు సహకరించాయని చెప్పుకొచ్చాడు అజిత్. 2024 ఆగస్టు నుంచి జీవనశైలిలో మార్పులు ప్రారంభించి ఇప్పటి వరకు అంటే మే 2025కి 42 కిలోలు తగ్గిపోయానని ది ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే 8 నెలల్లో 42 కేజీలు తగ్గిపోవటం అంటే మాటలు కాదు. అందుకే లేటెస్ట్ పిక్స్లో అజిత్ సగమైపోయినట్లు కనిపిస్తున్నారు. కేవలం రేసింగ్పై ఉన్న ఆసక్తి వల్లే ఇదంతా సాధ్యమైందని క్లారిటీ ఇచ్చాడు అజిత్. రీసెంట్గా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు ఫ్యామిలీతో కలిసి హాజరయ్యాడు అజిత్. ఎప్పుడూ కుటుంబంతో కలిసి పెద్దగా బయట కనిపించిన అజిత్ చాలా కాలం తర్వాత పెళ్లి రోజు సందర్భంగా చెన్నైలో చేపాక స్టేడియంలో IPL మ్యాచ్ చూసేందుకు తన ఫ్యామిలీతో కలిసి వచ్చాడు. ఇప్పుడిప్పుడే వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అందుకే ఇప్పటి వరకు తన గురించి తెలియని విషయాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ సంవత్సరం విజయమియార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో వచ్చాడు. సినిమాల నుంచి వెళ్ళిపోతానని ప్రకటించడంతో ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ లాస్ట్ అనుకున్నారంతా. కానీ మరో మూవీ అనౌన్స్ చేసి ఫ్యాన్స్లో ఉత్సాహాన్ని నింపాడు. AK64 సినిమా ఈ ఏడాది నవంబర్లో ప్రారంభం కానుందని, 2026 సమ్మర్ కానుకగా విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చాడు అజిత్. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్లు త్వరలోనే రాబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.